దయామయుడు డాక్టర్ శ్రీ యుసి కంబోల్జా గారి స్వీయ అనుభవములు. 1920వ సంవత్సరంలో నేను దాదర్లోని లేబర్ క్రాస్ వార్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ రోజులలో హరప్రభువు బొంబాయికి రాబోతున్నాడని తెలిసింది. అనగా ప్రభువు రెండవ మారు బొంబాయికి రాబోతున్నాడు. నా భార్యతో సహా నన్ను బొంబాయికి రమ్మని ప్రభువు నాకు ఉత్తరం రాశాడు కూడా. కారణమేమంటే నా భార్యకి ప్రభుని దర్శించే అవకాశమే కలగలేదు. ఆ రోజులలో ఆమె నా దగ్గర లేదు. అందువల్ల నేను స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళాను. ఆమె అప్పుడు 3 నెలల పసిబాబుతో ఉన్నది. ఇంటికి వెళ్ళి నేను హరప్రభువు బొంబాయికి వస్తున్నాడని, వెంటనే బొంబాయికి రావాల్సిందని, బహు త్వరలోనే ప్రభువు వస్తున్నాడని చెప్పాను. నేను ఆ రోజుల్లో బొంబాయికి పరిసరాల్లో ఉన్న మలాడ్లో 2 గదులు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు కుటుంబాన్ని మలాడ్లోనే పెట్టుకొనదలిచినాను. అందువల్ల చాలా సరుకు సామాన్లతో బయలుదేరవలసి వచ్చింది. మా స్వగ్రామమైన ఉమ్రిత్ నుంచి నేను ఆనంద్కి వచ్చి అక్కడ నుండి బొంబాయి ఎక్స్ప్రెస్ను అందుకోవాలి. ఈ ఎక్స్ప్రెస్ రైలు ఫల్గర్ స్టేషన్ నుండి దాదర్ వరకు ఎక్కడ ఆగకుండా వెళుతుంది. ఫల్గర్ నుండి దాదాపుగా 10 స్టేషన్ల వరకు రైలు ఎక్కడ ఆగదు. ఈ మలాడ్ స్టేషన్ మధ్యలో ఉంది. ఎక్స్ప్రెస్ బొంబాయికి బయలుదేరింది. నేనున్న పెట్టె యాత్రికులతో సామాన్లతో కిక్కిరిసి ఉంది. నేను బాధపడుతున్నాను. ఏ బాధ లేకుండా క్షేమంగా ఇంటికి ఎలా పోగలగాలి అని ఆలోచిస్తున్నాను. ఫల్గర్ స్టేషన్కి పొద్దున్నే 5 గంటలకు వచ్చినప్పటి నుంచి నాలో బాధ పెరిగిపోతోంది. కారణమేమంటే అక్కడ నుండి ఎక్కడ ఆగకుండా రైలు దాదర్ దాకా పోతుంది. మలాడ్ దానికి దగ్గర స్టేషన్ కాబట్టి మలాడ్ని దాటించి దాదర్లో మాత్రమే ఆగుతుంది. దాదర్లో దిగి నేను సామాన్లతో కుటుంబంతో సహా రైల్వే బ్రిడ్జి ఎక్కి ఎదురు ప్లాట్ఫారం మీదకి వెళ్ళి మరలా మలాడ్ వెళ్ళే రైలుని అందుకోవాలి. ఇది పెద్ద పర్వతం మోసినంత పని అవుతుంది నాకు. రైలు ఫల్గర్ నుండి కదలగానే నేను బాధతోటే నిద్రపోయాను. అకస్మాత్తుగా ఎక్స్ప్రెస్ ఆగింది. నేను బయటికి దీపం వైపుకి తొంగి చూశాను. అది మలాడ్ స్టేషన్. పేరు స్పష్టంగా కనపడుతోంది. చాలా ఆశ్చర్యమైంది. నేను దిగవలసిన స్టేషన్ అది. నా కుటుంబాన్ని లేపాను. ఎలాగో రైలు ఇక్కడ ఆగిందని తక్షణం గబగబా దిగమని చెప్పాను. నేను కుటుంబం సామాన్లను దింపి ప్లాట్ఫారం మీద నిలబడ్డాను. చిత్రం, గార్డు, స్టేషన్ మాస్టరు ఇద్దరూ నా దగ్గరికి ఎంతో ఆశ్చర్యంతో వచ్చి, మీరు రైలుని ఇక్కడ ఆపారా అని అడిగారు. నేనెవరినయ్యా రైలు ఆపటానికి? ఇక్కడ అది ఆగింది. నేను దిగవలసింది ఇక్కడే కనుక దిగాను అన్నాను. రైలు వెంటనే కూత వేసి బయలుదేరింది. అక్కడ నాకు అందుబాటులో ఏ కూలీ లేడు. కారణమేమంటే అది మామూలుగా రైళ్లు ఆగే స్టేషన్ కాదు. అందుచేత నేను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సామాన్ల కోసం ఒక కూలీని ఏర్పాటు చేయవలసిందని ప్రార్థించాను. స్టేషన్ మాస్టరు కూలీని పంపాడు. ఆ విధంగా నేను మా క్వార్టర్స్కి చేరాను. జై బలో కుసుమహరనాథ మహాప్రభువునకు జై.